జయం జయం జయ జయ హో జయ శంభో శివశంకర. సో ఈరోజు మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి నివాళులు అర్పించి వారిని సందర్శించుకొని వారిని ఒకసారి స్మరించుకొని చేసే ఈ ప్రయత్నం అది ఎప్పటికీ మాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ప్రతీక మన నందమూరి తారక రామారావు గారు అనేది నిర్విరామం, చెప్పాల్సిన విషయం లేదు. సో ఆయన తెచ్చిన గుర్తింపు మన తెలుగు వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల తెలుగు వారంటే గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎక్కడున్నా మన మనసుల్లో ఉన్నారు, మనందరి గుండెల్లో ఉన్నారు. నేను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాను, 5 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నాను, ఇక్కడ ఉన్నాను. ఒకప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు కరెక్ట్గా ఐ థింక్ 40 ఏళ్ల క్రితం, మేము 18 ఏళ్ల సంవత్సరం, మాది 18 ఏళ్ల వయసు, ఆయనకి యూత్ కార్యకర్తలం. ఆ పార్టీకి కార్యకర్తలుగా ఆయనకి ఒక అన్నగా, ముద్దుగా పిలుచుకునే అన్నగారు అని మన నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో కృషితో నాస్తి దుర్భిక్షం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిర్వచనీయాన్ని నిర్విరామంగా నిరంతరంగా శ్రమించి కృషి చేసి ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వ్యక్తికి, శ్రామికులందరికీ ఆ ప్రతిఫలాలు అందించేట్టుగా అందించి నిరూపించి ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన చేసిన ప్రజాసేవ అనిర్వచనీయం, అజరామం. ఆయన చరిత్రే అజరామం. ఆ మహానుభావుడికి, ఆ యుగ పురుషుడికి ఎక్కడున్నా కానీ మా వందనాలు, శుభాభివందనాలు. ఏ లోకంలో ఉన్నా ఆయన మన మనసుల్లో ఉన్నారు. సో ఆ మాట అయితే నేను అనలేను. ఆయన మన మనసులోనే ఉన్నారు, మనందరి మధ్యలోనే ఉన్నారు. ఆ స్ఫూర్తి ఇక్కడ దాకా తీసుకొచ్చింది మమ్మల్ని, చాలామందిని తీసుకెళ్తుంది. ఆయన తయారు చేసిన లీడర్లే ఇప్పుడు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. అటు టీఆర్ఎస్లో ఉన్నా, అటు బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళైనా లీడర్లను తయారు చేసి మంచి యువకుల్ని, చదువుకున్న వాళ్ళని ఆ రోజుల్లో మన వాళ్ళకి పరిచయం చేసి మంచి నాయకత్వాన్ని పెంపొందించి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. సో ఈ విధంగా ఆయన ఒక్కసారి స్మరించుకుంటూ, సో తప్పకుండా మా అన్నగారు ఎక్కడున్నా కానీ సో పవిత్రంగా ఉండాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. 125 కోట్ల మందికి ఉపయోగపడే బ్లడ్ డోనార్ సర్వీస్ మనందరికీ అవసరం, ఎవరికైనా అవసరం రావచ్చు. అంత మంచి కార్యక్రమాన్ని సో ఈ సందర్భంగా మన మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఒక్కసారి ఆ సేవని మేము స్మరించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పూర్తి ఆయన నుంచి వచ్చింది. పెద్ద ఆయన, మన పెద్ద ఆయన, మనందరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున చేసిన సేవల నుంచి వచ్చిన స్ఫూర్తే మా అందరికీ, మీ అందరికి కూడా మంచి బాట కావాలని ఆశిస్తూ సందర్భంగా ఈ యాప్ని ఆయన సందర్భంగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలియాలి అని, తెలుస్తుంది కూడా ఫ్యూచర్లో. ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నాం ఆ యాప్, ఎందుకంటే మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా అవసరం రావచ్చు. సో ఇది సందర్భోచితంగా అనిపించింది మాకు పెద్ద ఆయన శత జయంతి సందర్భంగా. సో తప్పకుండా అందరి దగ్గరికి వస్తుంది. సో ముఖ్యంగా ఆయన్ని స్మరించుకోవడం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.